ఏంటంటే ఆదాము ప్రక్కటెముక, అవ్వ క్రీస్తు ప్రక్కటెముక, సంఘము. క్రీస్తు ప్రక్కటెముక, సంఘము. ఏ ఆదాము యొక్క ప్రక్కటెముక అవ్వ అయితే క్రీస్తు ప్రక్కటెముక సంఘము. సంఘం అంటే ఎవరో కాదు, ఆయనలో నుండి వచ్చింది. ఎవరిలో నుండి వచ్చింది సంఘము? యేసు క్రీస్తులో నుండి వచ్చింది. ఒక మానవుని ద్వారా ఈ భూమి మీద క్రైస్తత్వం స్థాపించబడలేదు. ఒక మానవుని ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలు ఈ రోజు కట్టబడలేదు. ఒక మానవుని యొక్క ఆలోచన ద్వారా ఈ భూమి మీద సార్వత్రిక సంఘము నడిపించబడటం లేదు. అది పెంతెకోస్తు సంఘమైనా, అది హెబ్రోను సంఘమైనా, అది మరొక పరిశుద్ధత కలిగిన సంఘమైనా, ఆ సంఘాలన్నీ కూడా క్రీస్తులో నుండి వచ్చాయి. ఆయన పక్కటెముక సంఘము. ఎముక ఏ కలర్ ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. సంఘము పరిశుద్ధంగా ఉండాలి. తెలుపు పరిశుద్ధతను సూచిస్తుంది. ఇప్పుడు యేసయ్య ప్రక్కటెముకలో నుండి వచ్చిందే సంఘము. అంటే ఈ సంఘము నీది నాది కాదు, సాక్షాత్తు క్రీస్తుదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుగురించి ఈ సంఘము కొరకు ఆయన ఏం చేశాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడని మనం